సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గిరిజన గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న శైలేంద్ర అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సెక్యూరిటీ నరసింహ స్టడీ అవర్ అయిపోయిన తర్వాత విద్యార్థులను క్లాసులో నుండి హాస్టల్ గదిలోకి పంపిస్తుండగా ఓ గదికి తలుపులు పెట్టి ఉండటం గుర్తించారు. ప్రిన్సిపల్కు సమాచారం ఇచ్చి తలుపులను తెరిచి చూడగా లోపల విద్యార్థి ఫ్యాన్కు ఊరేసుకుని ఉన్నట్లు నరసింహ చెప్పారు. సిబ్బంది విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని మార్చురీకి తీసుకెళ్లారు. సార్ నమస్తే, నా పేరు సాంబయ్య, ఎఫ్ఎస్సి ఇచ్చారండి. ఇట్లా మన స్కూల్లో 8th క్లాస్ పిల్లవాడు ఏం శైలేందర్ వాడు అనుకోకుండా వ్యక్తిగత కారణాలు మరి ఏమో తెలియదు. ఆయన రాత్రి 10:30 గంటలకు తీరా హాస్టల్ వైజ్ వాచ్మెన్ నర్సింగ్ గారు చూస్తే ఆ అబ్బాయి టేబుల్ పైన చైర్ పైన ఎక్కి ఊరి వేసుకొని ఉన్నాడు. మేము చూసి భయపడ్డాము. అప్పుడే వెంటనే ఆర్సీ మేడం కానీ డిప్యూటీ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి సార్ కానీ వాళ్ళ ద్వారా కలెక్టర్ కానీ ఇంకా మన లోకల్ జిన్నారం ఎంఆర్ సార్ కానీ అందరికీ కూడా విషయం వెంటనే తెలియడం జరిగింది. కానీ విద్యార్థి వ్యక్తిగత విషయం మనకి ఏం తెలియదు సార్. వాడు నిజంగా చాలా సెన్సిటివ్ మంచి విద్యార్థి, నిదానం మనిషి. ఆట ఆడి సాయంత్రం హౌస్ మాస్టర్ ద్వారా తెలుసుకున్నాను, పీటీ ద్వారా తెలుసుకున్నాను. సాయంకాలం 4:30 వరకు ఆట ఆడిడు, వాలీబాల్ ఖోఖోను ఆడిడు. చాలా పెద్దనాన్న సార్ అబ్బాయి సడన్గా జిన్నారం రెసిడెన్షియల్ స్కూల్లో ఊరేసుకొని చనిపోవడం జరిగింది సార్. ఎక్కడేం జరిగేదో ప్రస్తుతం తెలియదు. పరిస్థితి చూస్తే అక్కడ క్లాస్ రూమ్లో సాయంత్రము డిన్నర్ అయిపోయింది. డిన్నర్ చేసుకున్నాడు, స్టడీ అవర్స్ 9 వరకు కంప్లీట్ చేసుకున్నాడు. మళ్ళీ అన్ని పిల్లలతో పాటు డామెటరీకి పడుకోవడానికి వచ్చిండు.